2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి ఈ బడ్జెట్ డ్రీమ్ బడ్జెట్ అని ఎన్డీఏ కూటమి అంతా ఆకాశానికి ఎత్తేస్తుంటే ఇది ఆశలని కుప్పగూల్చినటువంటి బడ్జెట్ అనేటువంటిది కాంగ్రెస్ నుంచి మిగతా ప్రతిపక్షాల కామెంట్. నిజంగా బడ్జెట్ ఎలా ఉంది? డ్రీమ్ బడ్జెటా లేకపోతే ఇది డెవిల్ బడ్జెట్ అనేటువంటి దానిపై ఇన్ డెప్త్గా డిస్కస్ చేద్దాం. ప్రముఖ రాజకీయ ఆర్థిక సామాజిక విశ్లేషకులు సిఎన్ నాగార్జున రెడ్డి గారితో. సార్ నమస్కారం. సార్ నమస్తే సార్, చెప్పు. చాలా రోజుల తర్వాత వచ్చావు సార్. సంవత్సరం తర్వాత వచ్చాను. చాలా హాట్ టాపిక్ సార్. సార్ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ ఇట్స్ అ వెరీ వండర్ఫుల్ మార్వెలస్ డ్రీమ్ బడ్జెట్ అంటున్నారు బడ్జెట్ని సమర్థించేటువంటి వాళ్ళు. ఇక వ్యతిరేక ఆరోపణలు విమర్శలు ఎలాగా ఉంటాయి కానీ సార్, మీరు మీ ఆస్పెక్ట్లో ఏం డిఫైన్ చేస్తారు? మీ కామెంట్ ఏంటి సార్ బడ్జెట్ పైన? కర్ర పెరగకూడదు, పాము సాగకూడదు అన్నట్టుగా ఉంది, కానీ ఏ విషయంలోనూ క్లారిటీ లేదు. జనరల్గా బడ్జెట్ అంటే ఎలా ఉండాలి అంటే మూడు ఇంపార్టెంట్ ఫిగర్లు ఉంటాయి సార్. ఈ బడ్జెట్ అవుట్లే ఎంత? సే ఒక 50 లక్షల కోట్లు, 52 లక్షల కోట్లు ఎంత అనుకో. నేను 2 రోజులు ముందే చేశాను. 2 రోజులు ముందే చేసినప్పుడు నేను చేసిన ఫిగర్లు చెప్తున్నాను. ఒకసారి ప్రజలు కూడా కంపేర్ చేసుకోవచ్చు సార్. 52 లక్షల కోట్ల రూపాయలు, 1 లక్ష కోట్లు అటో ఇటో బడ్జెట్ అవుట్లే. ఫిగర్ 1. ఆదాయం ఎక్కడి నుంచి వస్తుంది? ప్రధానంగా 3 మార్గాలు. సెంట్రల్ ఎక్సైజ్, జిఎస్టీ, కస్టమ్స్ ఒక సెట్టు, అదొక 16-17 లక్షల కోట్లు. నెక్స్ట్ది ఇన్కమ్ ట్యాక్స్, కార్పొరేట్ ట్యాక్స్ కావచ్చు, నేను కట్టే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, అదొక 16-17 లక్షల కోట్లు. ఇంకొక 4 లక్షల కోట్లు, 5 లక్షల కోట్లు అనేటువంటిది ఆర్బీఐ వాళ్ళు ఇచ్చే డివిడెంటు, బిహెచ్ఈఎల్ లాంటి కంపెనీలు ఇచ్చే డివిడెంటు, ప్లస్ ప్రభుత్వ రంగ సంస్థలని ప్రైవేట్ వాళ్ళ పరం చేస్తే అదానీకో అంబానీకో అమ్మేస్తే వచ్చేటువంటిది కలిపి ఇంకొక 4-5 లక్షల కోట్లు. ఇది ఆదాయం. ఈ ఆదాయంలో నుంచి బడ్జెట్ అవుట్లే కనుక తీసేస్తే అప్రాక్సిమేట్లీ 15-16 లక్షల కోట్లు ఫిజికల్ డెఫిసిట్. ఆ ఫిగర్ నీకు ఎక్కడన్నా కనపడిందేమో చెప్పు. కనిపించలేదు సార్. మరి అది కదా ప్రజలకు కావాల్సిందే. ఒక సామాన్య మానవుడు మా దేశానికి పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా, మళ్ళీ ఏమైనా మోడీ గారు అప్పులు చేశారేమో, ఇంతకుముందు 155 లక్షల కోట్లు అప్పు అన్నారు, దాని మీద 11 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ వస్తుంది, అమ్మో మళ్ళీ ఎంత అప్పు అయిపోతుందో అనేటువంటిది ఉంటుందా లేదా? సామాన్య మానవుడు ఆలోచిస్తాడుగా. అవును సార్. ఇంటర్మీడియట్ కానీ, గ్రాడ్యుయేషన్ కానీ, ఇంజనీరింగ్ కానీ చదివేసిన వాళ్ళు, ఉద్యోగస్తులు ప్రధానంగా ఇవే చూసుకుంటారు. నీకు ఆ బడ్జెట్లో ఆ ఫిగర్లు ఎక్కడ కనిపించలేదు. మరి అలాంటప్పుడు నువ్వు ఏం అనలైజ్ చేస్తావు? దాన్ని మామూలుగా చెప్పేస్తుంటారు. అన్నిటికంటే ప్రధానంగా కనపడేటువంటి ఫిగర్ ఇంచుమించుగా 11 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ. అది నీకు కనపడలా. ఒక 6 లక్షల కోట్ల రూపాయలు అనేది నార్మల్గా డిఫెన్స్కి అలొకేట్ చేస్తారు, ఆ ఫిగరు కనపడలా. రైల్వేస్కి ఒక 4-5 లక్షల కోట్లు అలాట్ చేసుకుంటారు, ఆ ఫిగరు కనపడలా. ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఏతో మొదలవుతుంది కాబట్టి అగ్రికల్చర్ తోటి మొదలుపెట్టారు. దానికి ఎంత కేటాయించారనేటువంటిది కూడా ఫిగర్ లేదు. కొన్ని కొత్త పథకాలు అవి మొదలుపెట్టారు, బాగానే ఉంది. ఎడ్యుకేషన్కి అన్ని స్కూల్స్లో కూడాను ఏంటది 3D 4D నెట్వర్క్ లాంటిది అనుకో, బ్రాడ్బ్యాండ్ ఇస్తామన్నారు, బాగానే ఉంది. పాట్నాలో ఉండేటువంటి ఐఐటికి సీట్లు పెంచుతున్నాము అన్నారు. ఇలాంటి 1-2 హైలైట్గా పాజిటివ్గా ఉండే చెప్పారు, కానీ ఫైనల్గా నేను విద్యారంగానికి 2 లక్షల కోట్లు కేటాయించాను ఈ బడ్జెట్లో అనేది లేదు. ప్రతి డిస్ట్రిక్ట్లో కూడాను క్యాన్సర్ హాస్పిటల్, కొన్ని రకాలైనటువంటి మందులు, దానికి సంబంధించిన సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ ఏది లేదు అని పాజిటివ్ థింగ్స్ చెప్పారు, కానీ ఆరోగ్యం కోసం 3 లక్షల కోట్ల రూపాయలు కేటాయిస్తున్నాను అని చెప్పలేదు. విద్యుత్ రంగాన్ని గురించి చెప్పారు, కానీ దానికి ఎంత కేటాయించారు చెప్పలేదు. మనకి అట్టేటప్పుడు ఎట్లా తెలుస్తుంది? మనకి ప్రధానంగా ఉండేది తెలియాలి కదా. లోటు ఎంతండి నిర్మలా సీతారామన్ గారు దయచేసి చెప్పండి అంటే 4.4% జీడిపి అండి అంటారు. పోనీ జీడిపి ఎంతో చెప్తే కనుక ఆ 4.4% క్యాలిక్యులేట్ చేసుకుంటాను. జీడిపి ఎంతో చెప్పబోతుంది. ఇప్పుడు నాకు జీడిపి అనేటువంటిది మోడీ గారేమో $5 ట్రిలియన్ ఎకానమీ అంటాడు, అది తీసుకోవాలా? వరల్డ్ బ్యాంక్ వాళ్ళు చెప్పినట్టు తీసుకోవాలా? రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు చెప్పినట్టు తీసుకోవాలా? ఏది తీసుకోవాలా? పర్సంటేజ్లో చెప్పావు నువ్వు. పర్సంటేజ్లో చెప్పేప్పుడు ఏదో ఫిగర్ అయితే చెప్పు. 16 లక్షల కోట్ల రూపాయలు అప్పు చెప్పు క్లియర్గా.
మరి ఏ దానికి క్లారిటీ లేకుండా చెప్తే మీరు మమ్మల్ని అడిగితే మేము ఏమైనా అనలైజ్ చేయాలి? నార్మల్గా ఏంటంటే ఫైన్ ప్రింట్ అనేది ఉంటుంది. ఆ ఫైన్ ప్రింట్ అనేటువంటిది దేనికి ఎంత కేటాయించారు అనేటువంటిది ప్రతి ఒక్కటి కూడా క్లియర్గా ఉంటుంది. సే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రైల్వేస్కే ఉందనుకో, రైల్వేస్ మెయింటెనెన్స్కి ఎంత, కొత్త రైలు మార్గాలకు ఎంత, కొత్తగా తయారు చేసిన రైల్వే బోగీలకు ఎంత, సిగ్నలింగ్ సిస్టమ్కి ఎంత, ఇవన్నీ కూడా క్లియర్గా ఉంటాయి. అలాంటిది ఏది కూడాను లేదు కదా. అలాగే విద్యకు సంబంధించిన దాంట్లో కొత్తగా ఒక 4 ఐఐటీలు పెడుతున్నాము, 2 ఐఐఎంలు పెడుతున్నాము, ఒక 4 ఎయిమ్స్ పెడుతున్నాము, కొత్తగా ఒక 10 యూనివర్సిటీలు పెడుతున్నాము అని కనుక చెప్తే దేనికి ఎంతో క్లియర్గా తెలుస్తుంది. ఇదంతా ఎవరికి ఇస్తారు? ఫైన్ ప్రింట్లో రాస్తారు. అదొక 100 పేజీలు ఉంటుంది. ఆ 100 పేజీల కాగితాలు ప్రింట్ చేసి ఎంపీలకు ఇస్తారు. మరి నీకు నాకు ఎట్లా తెలుస్తుంది అది? అంతే సార్. సామాన్య మానవుడికి ఎట్లా తెలుస్తుంది? సామాన్య మానవుడికి ప్రధానంగా ఆలోచించేది ఏంటి? మనం అసలు ఆలోచన విధానం అనేటువంటిది ఎంత దరిద్రంగా తయారు చేశారంటే ఇన్కమ్ ట్యాక్స్ అండి. ఇన్కమ్ ట్యాక్స్ 12 లక్షలు అంటండి. 12 లక్షల వరకు అసలు పన్ను కట్టే పని లేదంట. అంటే నెలకి ₹1,00,000 ఆదాయం చెప్పావు. 75,000 రూపాయలు అనేటువంటిది స్టాండర్డ్ డిడక్షను ఇచ్చావు, బాగానే ఉంది. మరి 4 లక్షల రూపాయల పన్ను మినహాయింపు ఏంటి? 24 లక్షలు కానీ అంతకంటే ఎక్కువ ఉన్న వాళ్ళకి కానీ 25%, 30 లక్షలు దాటిన వాళ్ళకి 30%, మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ సపరేట్ ట్యాక్స్. 16 లక్షల నుంచి 20 లక్షల వరకు ఇంత, 0 నుంచి 4 లక్షల వరకు నిల్లు, 4 నుంచి 8 వరకు 5%, 8 నుంచి 12కి 10%. మరి ఆ ఫిగర్లు ఏంటి? చార్టర్డ్ అకౌంట్కి నాకే అర్థం కావడం, మామూలుడికి ఏమర్థమైతే 2 చదువుకుంటే క్లియర్గా ఏదైనా ఒకటి చెప్పాలి సార్. ఆ క్లారిటీ అనేటువంటిదే లేదు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి గురించి ప్రస్తావనే లేదు. దేశం అంటే మట్టి కాదో, ఈ దేశం అంటే మనుషులో అంటే ఒక చిన్న ఇది తప్ప ఏమీ లేదు. గురజాడ అప్పారావు గారి కోర్టు తప్పితే ఏం లేదంటారా? మరి అంతేగా. ఇప్పుడు బీహార్కి సంబంధించి కోహి అనేటువంటి రివర్ మీద ఆనకట్ట కట్టడానికి ఫండ్స్ కేటాయించాం. పాట్నా విమానాశ్రయాన్ని అంతర్జాతీయ విమానాశ్రయంగా విస్తరించడానికి చేశాం. కొత్తగా విమానాశ్రయాల గురించి చెప్పాం. మరి ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు చెప్పావు? విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి 14,440 కోట్లు ఇచ్చామని బడ్జెట్కి ముందు చెప్పాము. గనులు కేటాయించమని చెప్పి ఎప్పటి నుంచో అడుగుతున్నారు. దాని గురించి ప్రస్తావన ఎందుకు చేయలేదు? కానీ మైనింగ్ పాలసీని గురించి చెప్పావు. ఆ మైనింగ్ పాలసీలో ఇది ఉందో లేదో మనకు తెలియదు. పోలవరంకి కట్టి పెట్టి ఇవ్వాల్సినటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి, అది చట్టంలో ఉంది. దాన్ని కూడా నువ్వు సరిగా ఇంప్లిమెంట్ చేయట్లా. పైగా 12,000 కోట్లు ఇచ్చామండి అంటారు. ఎవరి కోసం ఇస్తావు నువ్వు? చట్టంలో పెట్టిన తర్వాత ఇచ్చి తీరాలి. ఇప్పుడు ఎత్తు తగ్గించుకోండి, 1,00,000 మంది నిర్వాసితులకు మేము ఇవ్వలేము, ఇవ్వాలని లేదు. రాజశేఖర రెడ్డి గారు 54 లక్షల మంది అన్నారు. ఇప్పుడు మీరు దాన్ని 1,00,000 మందికి పైన చేశారు. 2014 రేట్లు ఇస్తాము. 2014 రేట్లకి ఇప్పుడు నీకు సిమెంట్ వస్తుందా, స్టీల్ వస్తుందా? దాని గురించి కూడా ఎక్కడ ప్రస్తావన లేదు. మన ఎంపీలు ఏం చేస్తున్నారో నాకేం అర్థం కాదు. మరి 25 మంది ఎంపీలు ఏం చేస్తున్నారో అర్థం కాదు. ఇది ఆంధ్ర తెలంగాణకి సంబంధించింది. బడ్జెట్లో క్లారిటీ లేదు. దీని మూలకంగా దేశానికి బ్రహ్మాండంగా ఏమైనా ఒరుగుతుందా అంటే ఏమీ లేదు. ఎక్స్పోర్ట్స్ పెంచాలి, మంచిదే. డిఫెన్స్కి 1,00,000 కోట్లు ఎక్కువ ఇచ్చినా కానీ తప్పులేదు. చైనా పాకిస్తాన్లతో ఉండేటువంటి ఇబ్బందుల మూలకంగా ఎక్విప్మెంట్ కొనుక్కోవాలి, S-400 సిస్టమ్స్ కొనుక్కోవాలి. కొత్తగా లైట్ వెయిట్ ట్యాంకును తయారు చేశారు మన వాళ్ళు, అది ప్రొడక్షన్లోకి తీసుకురావాలి. రాఫెల్ యుద్ధ విమానాలు HALలు 83 తయారు చేసి మనకి ఇవ్వాలి. వీటన్నిటి కావాలి కదా. సైన్యం అయితే పటిష్టంగానే ఉండాలిగా. అవును సార్. మరి దాని గురించి కూడా ప్రస్తావన లేదు. నువ్వు సైన్యానికి ఎంత కేటాయించావో కూడా చెప్పడం లేదే. మరి దేని గురించి చెప్తున్నట్టు మీరు? ఎక్కడన్నా నీకేమైనా ఒక ఫిగర్ కనపడింది అని చెప్పు. పొరపాటు నేనేమన్నా తప్పుగా మాట్లాడుతుంటే క్షమించు సాహు. సార్ అదే లేదు. నాకు తెలిసినంత వరకు అయితే ఎక్కడ కనపడలేదు. నేను ఎస్టిమేట్ చేసిన దాన్ని బట్టి 52 లక్షల కోట్ల రూపాయలు అవుట్లే, 11 లక్షల కోట్ల రూపాయలు వడ్డీ, 6 లక్షల కోట్ల రూపాయలు డిఫెన్స్కి, 5 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది రైల్వేస్కి, ఒక 2 లక్షల కోట్ల రూపాయలు, 1,00,000 కోట్ల రూపాయలు అనేటువంటిది దేనికి విద్యారంగానికి, 1,00,000 కోట్లు ఆరోగ్య రంగానికి, ఒక 2 లక్షల కోట్లు రూరల్ డెవలప్మెంట్కి, ఇట్లా అని చెప్పి నేను క్యాలిక్యులేట్ చేసుకున్నాను. దాని ప్రకారం క్యాలిక్యులేట్ చేసుకుంటే టెండెన్సీ కనుక చూస్తే ఇంచుమించుగా 16 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేయక తప్పడట్లేదు. ఇప్పుడు ఆ బడ్జెట్ ఫిగర్స్లో నీకు అప్పు ఎంత కూడా తెలియట్లా, కొత్తగా వచ్చిన అప్పు ఎంతో. సార్ అవును. మరి ఇంకట్టేటప్పుడు నువ్వు నన్ను ఏమడుగుతావో, నేను నీకు ఏం చెప్పాలి చెప్పు?
30 సంవత్సరాల నుంచి నేను కూడా బడ్జెట్ చూస్తున్నా. అవును సార్. బడ్జెట్ అయిపోయిన తర్వాత నాయని ఫాల్కీవాలా గారు మెడ్రాసు, ఢిల్లీ, కలకట్టా అన్ని ప్రాంతాలు కూడా తిరిగి ఈ బడ్జెట్లో ఫిగర్స్ ఇది ఉన్నాయి, ఇది బాగుంది, ఇది బాగలేదు, ఇది అన్యాయము, ఇది రాజ్యాంగ విరుద్ధము, ఇది ఇన్కమ్ ట్యాక్స్లో ప్రాబ్లం వస్తుందని చెప్పాడు. అసలు ఇప్పుడు నీకు అసలు ఫిగర్లే లేకపోతే ఏం చెప్తావు? కనీసం అక్కడ ఉన్న ఎంపీల కన్నా ఆ ఫిగర్లు తెలుసా అంటే ఐ హ్యావ్ మై ఓన్ డౌట్స్. ఇంకా అట్లాంటప్పుడు మనం ఏం విశ్లేషించుకుంటాం చెప్పు? కంపెనీస్కి సంబంధించిన మెర్జర్స్ ఏవైతే ఉన్నాయో సార్ సరళీకృతం చేస్తున్నారో అన్నారో మంచిదే. ఓకే. కొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ తీసుకొస్తామో అంటున్నారు. యాక్చువల్గా ట్యాక్స్ కోడ్ అంటారు దాన్ని. అది నెక్స్ట్ వీక్ పెడతారట, ఇప్పుడు కాదంట. ఇల్లు బ్రహ్మాండమైనటువంటి ఇల్లు కట్టించేస్తాం మేము అంటారు. సిమెంట్ మీద, స్టీల్ మీద 25% నువ్వు జిఎస్టీ రూపంలో వసూలు చేస్తూ ఇల్లు కట్టుకోవడానికి ఎక్కువ అవుతుందా తక్కువ అవుతుందా? కామన్ సెన్స్ ఆలోచిద్దామా. అంతే, తడిసి మోపుడు అవుతుంది. మరి ఎందుకు చేయలేదా పని? ఒక పక్కేమో నువ్వు ఇల్లు కట్టుకుంటే వడ్డీ కట్టుకోవాలి, వడ్డీ మీద రాయితీ అంటావు. ఇప్పుడు కొత్తగా వచ్చిన పాలసీలు అలాంటి రాయితీలు కూడా ఏమీ లేవు. దానికి ఏమంటారు? 12 లక్షల వరకు ఏమీ లేదు కదండి అంటారు. రైట్, బాగానే ఉంది. కానీ నేను ఇల్లు కట్టుకోవడానికి కాస్ట్లీ అయిపోతుందే. అవును. నువ్వు ఈ చేత్తో ఇస్తున్నావు, ఈ చేత్తో లాగేసుకుంటున్నావు. ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞత కుదిరేద్దాం. ప్రజలు అడగాల్సింది ఏంటంటే, నేను ఇల్లు కట్టుకోవాలంటే నాకు మేజర్గా ఖర్చు అయ్యేటువంటిది స్టీలు, సిమెంటు, ఇసుక, బ్రిక్స్, ఎలక్ట్రికల్స్ ఖర్చు అవుతాయి. అవును సార్. ఇవన్నీ కూడా జిఎస్టీలోకి తీసుకొచ్చారండి నిర్మలా సీతారామన్ గారు. వీటి మీద మీరు 28% పన్ను వేస్తున్నారు, ఇది 18% చేయండి, మాకప్పుడు తక్కువలో ఇల్లు వస్తుంది అని చెప్పు. అది ఎక్కడ టచ్ చేయాల. పెట్రోలు, డీజిల్ మీద 100 రూపాయలు పెట్రోల్ ఖర్చు అయితే 50 రూపాయలు పన్నుల రూపంలో ఉందండి. ఇది చాలా అన్యాయం అండి. ప్రపంచంలో ఎక్కడా లేదు. ఒక 15 రూపాయలు, 20 రూపాయలు కస్టమ్స్ డ్యూటీ తగ్గించండి. దాని గురించి ఎక్కడా ప్రస్తావన లేదు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు రెండూ కూడాను పెట్రోలు, డీజిలు, గ్యాసు, బీరు, బ్రాందీ, సిగరెట్లు, పాన్ మసాలా మీద విపరీతంగా ట్యాక్సులు వేసి డబ్బులు వసూలు చేయడం అనేటువంటిది సర్వసాధారణం అయిపోయింది. అప్పుల ఫిగర్ కనుక చెప్తే వడ్డీ చెప్పాలి. అందుకని నువ్వు అప్పులు చెప్పవు, వడ్డీ చెప్పవు. మరి నువ్వు బడ్జెట్ ఏం ప్రవేశపెట్టినట్టు? బడ్జెట్లో ఉంటే ఫిగర్లన్నీ క్లియర్గా ఉండాలి కదబ్బా. అవును సార్. మరి నువ్వు ఎగ్జామినేషన్కి వెళ్ళావు, క్వశ్చన్ పేపర్ తీసుకున్నావు, క్వశ్చన్ నెంబర్ 1 కంపల్సరీగా రాయాలి అన్నాడు. నువ్వు క్వశ్చన్ నెంబర్ 1 రాయలేదు. నువ్వు క్వశ్చన్ నెంబర్ 1 కంపల్సరీ రాయలేదు కాబట్టి నీ పేపర్ దిద్దన పో అని చెప్పి చింపి చెత్తపొట్లో వేసి నీకు 0 మార్కులు వేస్తాడా? ఎవడు వేయడుగా. లేవు వేయడు సార్. అవునా? డాక్టర్ దగ్గరికి వెళ్ళావు, పరీక్షలు చేయించుకున్నావు, టెస్టులు చేయించుకున్నావు, ఆపరేషన్ ఏం అక్కర్లేదండి, మందులు వాడితే సరిపోద్దండి అన్నాడు, ప్రిస్క్రిప్షన్ ఇచ్చాడు. ఇవ్వాలా లేదా? ఇవ్వాలి సార్. నువ్వు నా దగ్గరికి వచ్చావు, కన్సల్టెన్సీ ఫీజు కట్టావు, టెస్టులు చేయించుకోమన్నాను, చేయించుకున్నావు. మరి ఇప్పుడు ఏం చేయమంటారండి డాక్టర్ గారు నన్ను అంటే, నీకు మందులు ఏమి రాసియాలో నాకు డబ్బులు కట్టు ఎక్స్ట్రా అంటే ఎట్టా ఉంటుంది నీకు? ఒళ్ళు మండిపోదు. ఈ బడ్జెట్ కూడా అలాగే తగలటుంది. ఐఎమ్ సారీ టు యూజ్ ద వర్డ్. సార్ సేమ్. అవును, మీరు కామన్ మ్యాన్కి ఉపయోగపడేలా చెప్తున్నారు సార్. దాంట్లో అదే సుబ్రహ్మణ్య స్వామి గారు లాంటి వాళ్ళని కనుక ఫైనాన్స్ మినిస్టర్గా కనుక ఉంటే ఆయన ఈ రకంగా బడ్జెట్ చేయడు, క్లియర్గా చెప్తాడు. ఓకే. విద్యారంగానికి 2 లక్షల కోట్లు కేటాయిస్తున్నాను. ప్రాథమిక విద్య దగ్గర నుంచి పిహెచ్డి వరకు ప్రాథమిక విద్యని స్ట్రెంగ్తన్ చేస్తున్నాను. పిల్లలకి డ్రెస్సు, పుస్తకాలు, షూజు, బెల్టు, మరి ట్యాబులు అన్నీ ఇస్తాను. డిజిటల్గానే టీచ్ చేస్తాను. పుస్తకాల రూపంలో ఏముండదు, అన్నీ కూడాను డిజిటల్ రూపంలోనే ఉంటుంది. ఇంగ్లీష్ మీడియం కావాలంటే ఇంగ్లీష్ మీడియము, మీ సొంత మీడియం కావాలంటే సొంత మీడియం. మధ్యాహ్నం పూట చక్కగా భోజనం చేయండి, చక్కగా చదువుకోండి. మిమ్మల్ని ఇంటి దగ్గర నుంచి పికప్ చేసి ఇంటి దగ్గర వదిలిపెట్టేటువంటి బాధ్యత నాది అని చెప్తాడు. నేను ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్నాగానే అదే చెప్తాను. ఓకే. ఆరోగ్యవంతమైన జాతిని, విద్యావంతమైన జాతిని నువ్వు కనుక తయారు చేస్తే నువ్వు ఇంకేమీ ఇవ్వాల్సిన పని లేదు. కేరళనే బెస్ట్ ఎగ్జాంపుల్ అబ్బా. అంతే సార్. వాళ్ళు ఏం చేశారు? నారాయణ గురు అని ఒక వ్యక్తి, షెడ్యూల్ ట్రైబర్, షెడ్యూల్ కాస్ట్, బ్యాక్వర్డ్ క్లాస్కి సంబంధించిన వ్యక్తి. అవును సార్. దళిత్. ఆయన ఏం చేశాడంటే, విద్య గనక ఉంటే ఇంక మనం ఏమీ చేయాల్సిన పని లేదన్న ఉద్దేశంతో విద్య అని కేరళ రాష్ట్రాన్ని 100% విద్యావంతమైన రాష్ట్రంగా ఎట్లా తయారు చేయాలని స్కీమ్ పెడితే అందరూ ఒప్పుకున్నారయ్యా. అందుకని కేరళ ఈజ్ 100% ఎడ్యుకేటెడ్ స్టేట్. ఎగ్జాక్ట్లీ. కేరళలో ఖాళీగా నాకు ఉద్యోగం లేదని చెప్పేవాడిని ఏమన్నా ఒకళ్ళు చూసావా నువ్వు చెప్పు? నీకు ఎక్కడ పోయినా కనపడతారుగా. అవునా? అవును సార్. దేని మూలకంగా వచ్చింది అది?
విద్య మూలకంగా వచ్చింది. మరి ఇప్పుడు నిర్మలా సీతారామన్ గారు విద్యకు ఎంత కేటాయించారో తెలియదు, అవి దేనికి పెట్టారో తెలియదు. ఇది న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞతకు వదిలేస్తాం. పెట్రోల్ మీద డీజిల్ మీద ఇట్లాంటి వాటి మీద నువ్వు ఎక్సైజ్ డ్యూటీ కనుక తగ్గించేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే స్టేట్ వాళ్ళందరూ కూడా 27%, 30%, 35% వేస్తారు. మన తెలంగాణలో 35% వేటు. అక్కడ 10 రూపాయలు కనుక నీకు సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ కనుక తగ్గిందంటే వెనక్కి కూడాను ₹3.50 తగ్గిపోద్ది ఆటోమేటిక్గా. నీకు ఇప్పుడు టోటల్గా ₹13.50 తగ్గిపోవట్లా. లీటర్కి ₹13.50 తగ్గిపోయిందంటే నెలకి నువ్వు కనుక ఒక 20 లీటర్లు కనుక వాడితే నీకు మిగులుబాటు ఉంటుందా లేదా? ఆ మిగిలినటువంటి డబ్బు నువ్వు ఏం చేస్తావు? బ్యాంకుల్లోనా ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకోవాలి, లేదంటే ఏదైనా వస్తువులన్నా కొనుక్కోవాలి. అవును సార్. నువ్వు బట్టలు కొనుక్కున్నా, వస్తువులు కొనుక్కున్నా, ఏది కొనుక్కున్నా మళ్ళీ నీకు జీఎస్టీ ఉందిగా. మరి గవర్నమెంట్ ఎందుకు చేయవి పని? గట్టిగా అడగకూడదు సాహో. గట్టిగా అడిగామంటే అర్బన్ నక్సలైట్ అని చెప్పి కేసులు పెడతారు నీ మీద. అడిగి పొరపాటున అర్బన్ నక్సలైటు, టుకుడే గ్యాంగు, చోటే మోటే గ్యాంగు, దేశ ద్రోహి అని కేసులు పెడతావు. నీ పని మానేసుకొని నువ్వు, నా పని మానేసుకొని నేను తిరుగుతావా? ఆయన పని మానేసుకొని ఆయన తిరుగుతాడా? కెమెరామెన్ తిరుగుతాడా? ఇది కుదిరే పనేనా మనకి? కాని పని సార్. ఇది అలసత్వం. వాళ్ళకి అడ్వాంటేజ్ ఎక్కడ వచ్చింది అంటే మనలో ఉన్న ఈ వీక్నెస్ అనమాట. ప్రశ్నిస్తే కేసులు పెడుతుంటే ఇంకేం ప్రశ్నిస్తాం సార్? మరి ఇంకేంటి మరి మోడీ గారికి ఈ సంగతి తెలియదు అనుకున్నావేంది? తెలుసు. వాళ్ళందరూ కలిసి వచ్చేది లేదు, మనల్ని అడిగేది లేదా, కానీ నడిచిపోద్ది. కానీ మీడియా మొత్తం అంతా కూడా ఇప్పుడు 12 lakhs లోపల ఇన్కమ్ ట్యాక్స్ ఉండదు, దిస్ ఇస్ ద సూపర్ డెసిషన్ అని చెప్పి మరి మీడియా మొత్తం హోరెత్తిస్తుంది సార్. దీనివల్ల సగటు మధ్యతరగతి జీవికి ఏదైనా ప్రాఫిట్ జరుగుతుందా? అంటే వాళ్ళ చేతిలో అసలు డబ్బులు ఉంటాయా అని వాళ్ళు చెప్తారు. ఇక్కడ నీకు 12 లక్షల రూపాయల వరకు ఇన్కమ్ ట్యాక్స్ కట్టే పని లేదు అన్నావు. మరి కట్టే పని లేదు అన్నప్పుడు స్లాబులు ఎందుకు పెట్టావు నువ్వు? అది నాకు అర్థం కాని $1 బిలియన్ వచ్చినావు. సరే, దాన్ని వదిలేయి. ఇన్కమ్ ట్యాక్స్ అనేది నిజంగా జీఎస్టీ తోటి కనుక కంపేర్ చేసుకుంటే ఇన్కమ్ ట్యాక్స్ నథింగ్. జీఎస్టీ అనేటువంటిది అదొక పెద్ద భూతం. దాని గురించి పట్టించుకోవట్లే మనం. పిల్లవాడు తినే బిస్కెట్లకి 12%, సిమెంట్ మీద, స్టీల్ మీద 28%. ఇక పెట్రోల్, డీజిల్ అంటే అసలు ఇంకా చెప్పే పనే లేదు. ఎట్ట కుదురుతుంది నీకు? అవును. ఇది న్యాయమా ధర్మమా ప్రజలు ఆలోచించాలి. మనము అడగాల్సింది, ప్రభుత్వంతో పోరాడాల్సింది జీఎస్టీని గురించి కానీ ఇన్కమ్ ట్యాక్స్ని గురించి కాదు. ఓకే, ఏదో పెద్ద రిలీఫ్ ఇచ్చినట్టు మాట్లాడతారు. మీరు రిటర్న్ ఫైల్ చేసుకోకపోతే 4 సంవత్సరాలండి. ఇంతకుముందు 2 సంవత్సరాలు ఉండేది, ఇప్పుడు 4 సంవత్సరాలు చేసేవండి అంటారు. అదొక పెద్ద రిలీఫ్ కింద చెప్తారు మనకి. అన్ని తప్పుడు లెక్కలయ్యా ఇది. ఇంతకుముందు 5 కోట్ల మంది చేశారండి రిటర్న్స్, ఇప్పుడు 7.5 కోట్ల మంది చేస్తున్నారంటారు. అవతలేమో సుజనా చౌదరి లాంటి వాళ్ళేమో బ్యాంకుల కొంపల ముంచి 7,000 కోట్లు తీసుకుపోతారు. నీరవ్ మోడీ ఏమో 13,000 కోట్లు తీసుకుపోతాడు. విజయ్ మాలవ్య ఏమో 9,000 కోట్లు తీసుకుపోతాడు. ఇవన్నీ కలిపి 2 లక్షల కోట్ల రూపాయలు కనుక అయితే బ్యాంకుల్లో ఎన్పిఎల్ కింద ఉంటాయి, అవి మొత్తం రైట్ ఆఫ్ చేస్తాడు. బ్యాంకులు నాశనం అయిపోయినాయని చెప్పి 1,76,000 కోట్ల రూపాయలు రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉన్న ఫండ్ను తీసుకొచ్చి మళ్ళీ బ్యాంకులకు ఇచ్చావు. ఆ రిజర్వ్ బ్యాంకు ఇప్పుడు ఆదాయం ఎక్కడి నుంచి వచ్చింది? మనం చేసిన పనే. స్టేట్ గవర్నమెంట్ అప్పు కోసం అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ దగ్గరికి వెళ్తే వాళ్ళు వడ్డీ వసూలు చేస్తారు. వాళ్ళు బంగారం కొంటారు ఉన్నటువంటి దాంతో. ఆ బంగారం రేట్ ఎక్కువ అయిపోయి బంగారం అమ్మేస్తారు, అప్పు ఆదాయం వస్తుంది. రిజర్వ్ బ్యాంక్ ఆదాయం ఉంటుంది తెలుసా? 8 లక్షల కోట్ల రూపాయల రిజర్వ్ ఉండింది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దగ్గర. రిజర్వ్ డబ్బులు అవి కదిలించలేదు ఇంతవరకు. నిన్న మొన్న దాకా అసలు ఏ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ కూడా వాడు జోలు పోలా. ఇక దేశ పరిస్థితి దరిద్రంగా తయారైంది, ఇక మనము బతకలేము అనుకున్నప్పుడు ఆ ఫండ్ బయటికి తీస్తారు. అది గోల్డ్ రూపంలో ఉంటుంది, విదేశాల్లో పెట్టిన పెట్టుబడుల రూపంలో ఉంటుంది, బాండ్స్ రూపంలో ఉంటుంది, వజ్రాల రూపంలో ఉంటుంది, రకరకాల రూపంలో ఉంటుంది. దానికోసం అని చెప్పి రిజర్వ్లో పెట్టారన్నమాట. అంటే ఇప్పుడు మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్ అంటారు చూసావు, అలా డిజాస్టర్ అయినటువంటి పరిస్థితుల్లో తీసుకురావాలి. కానీ వీళ్ళు ఏం చేశారు? 1,76,000 కోట్లు అందులో నుంచి తీసి ఈ బ్యాంకులకు ఇచ్చారు. ఈ బ్యాంకులు ఎన్పిఐలు ఎందుకైనాయి? సుజనా చౌదరి లాంటి వాడు మూలకంగా. వాళ్ళకేమో మోడీ గారు మినిస్ట్రీలో స్థానం ఇస్తాడు. ఇది న్యాయమా ధర్మమా ప్రజలు విజ్ఞతకు గట్టిగా మాట్లాడబాక, కేసులు పెడతారు మళ్ళీ. ఇది పెద్ద భయం అయిపోయింది కదా. 120B, 409, 420 దొంగ, ఈ కేసులు పెడతారు. ఎవ్వడు ఏమీ మాట్లాడడానికి వీల్లేదు. నేను అడుగుతున్నది సింపుల్గా మోడీ అడుగుతున్నా. నేను మోడీ గారిని ఏమడిగానంటే, నేను చెప్పిన దాంట్లో కూడాను 10 లక్షల వరకు ఇన్కమ్ ట్యాక్స్కి ఫుల్ ఎగ్జామ్షన్ ఇవ్వండి మోడీ గారు, ప్రజల చేతుల్లో కాసిన డబ్బులు ఉంటాయి, వాడు దాన్ని ఉపయోగిస్తాడు, జీఎస్టీ వస్తుందని చెప్పాను. పాప మరి నా మాట వినపడిందో ఆ పని చేశాడు ఆయన. 12 లక్షలకు ఇచ్చాడు. టూరిజంకి మంచి ప్రోత్సాహకాలు ఇవ్వండి, 10 సంవత్సరాల పాటు నో ట్యాక్సెస్ అని చెప్పండి మోడీ గారు, దేశంలో 1,50,00,000 మందికి ఉద్యోగాలు వస్తాయి, విదేశీ మార్గదయం వస్తుందని చెప్పాను. వినపడినట్టుంది. ఒక 50 ప్రదేశాల్లో టూరిజంకి డెవలప్ చేస్తున్నారు. ఇన్సెంటివ్స్ ఏమి ఇలా టూరిజం డెవలప్ చేస్తున్నారు.
అంటే ఏంది, ఆగ్రా చుట్టుపక్కల ప్రాంతాలని బ్యూటిఫికేషన్ చేయడం, అజంతా ఎల్లోరా బ్యూటిఫికేషన్ చేయడం, అక్కడి నుంచి ప్రైవేట్ వాళ్ళని వచ్చి మీరు టూర్ ఆపరేషన్స్ అవి చేసుకోండి అంటారు. కానీ కావాల్సింది అది కాదు, చేయాల్సింది ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వాలి. టూర్ ఆపరేటర్కి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వు, క్యాబ్ నడుపుకునేవాడికి ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వు, హోటల్ వాళ్ళకి ఇవ్వు, వీళ్ళందరికీ ట్యాక్స్ ఎగ్జంప్షన్ కనిపిస్తే టూరిజం అనేటువంటిది ఇంప్రూవ్ అవుతుంది. అది చేయలేదు. పివి నరసింహారావు గారు సాఫ్ట్వేర్ స్కీమ్ తీసుకొచ్చాడుగా, 1 కోటి మందికి ఉద్యోగాలు వచ్చినాయిగా. వచ్చినాయా లేదా? వచ్చాయి సార్. $600 బిలియన్ ఫారెన్ కరెన్సీ మనకి ఎక్విబులేట్ అయిందిగా. మరి మోడీ కూడా టూరిజం దాని గురించి చేయొచ్చుగా. గుజరాత్కి 1600 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంటుంది, ఎక్కువ తీర ప్రాంతం. అవును సార్. షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీ బాగా డెవలప్ అయింది, అందుకని షిప్ బిల్డింగ్ ఇండస్ట్రీకి ప్రోత్సాహకరించారు. ఆంధ్రప్రదేశ్కి కూడాను 974 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది, 4 పోర్టులు మొదలుపెట్టారు. రామాయణ పోర్టు కంప్లీట్ అయిపోయింది, ఫిషింగ్ హార్బర్స్ మొదలుపెట్టారు. చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మొత్తం ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేస్తానంటాడు. మరి సంపద సృష్టి ఎట జరుగుతుంది నీకు? అవి గవర్నమెంట్ కిందనే కనుక ఉంటే ఆదాయం వస్తుంది. అవును సార్. భలే దిక్కుమాలిన లాజికల్ చెప్తారా వీళ్ళు. ఎల్ఐసికి లాభాలు వస్తున్నాయి కాబట్టి ప్రైవేట్ వాడు అయితే కొంటాడండి, నష్టాలు వచ్చిందని ఎవడు కొంటాడంటాడు. దిక్కుమాలిన లాజిక్ ఇది. లాభాలు వచ్చేదాన్నేమో ప్రైవేట్ వాడు లాభాలు వచ్చేదాన్ని కొంటారండి అని అమ్మేస్తారు సార్. నష్టాల్లో ఉన్నాయండి అండర్టేకింగ్ని, నష్టాలు వస్తుంది కాబట్టి మా వల్ల కాదండి అని అమ్మేస్తారు. మొత్తాన్ని నీ ఉద్దేశం ఏంది? పబ్లిక్ సెక్టార్ అండర్టేకింగ్స్ అమ్మేయాలా? ఇది న్యాయమా ధర్మమా? ప్రజలు విజ్ఞత కుదిరేద్దాం. వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏమైందా? బ్రహ్మాండమైన ప్లాంట్ అది. అవును సార్. కేవలము మైన్స్ లేకపోవడం వల్లనే వాళ్ళకి నష్టాలు వస్తున్నాయి. బడ్జెట్లో ఏమైనా చెప్తారేమో. 11,440 కోట్ల ప్రత్యేక ప్యాకేజ్ వల్ల వైజాగ్ స్టీల్ ప్లాంట్కి ఏమి ఒరిగింది లేదా? ఏం లేదు. 2 సంవత్సరాల్లో పప్పు వేళలాగా అయిపోతా స్వామి. అంతే. గనులు కేటాయిస్తేనే 14,000 కోట్ల రూపాయలు వడ్డీ రూపంలోనే డబ్బులు కట్టాలి, బ్యాంకులు కట్టాలి సార్. అది మొత్తం బ్యాంకులు కట్టేసామనుకోండి, మీ పెద్ద రిలీఫ్ ఇచ్చామండి అంటారు. కానీ చేయాల్సింది ఏంటి? మైన్స్ కనుక కేటాయిస్తే కనుక వాళ్ళకి ప్రాబ్లం ఉండదు. ఎగ్జాక్ట్లీ కదా. అవును సార్. ఆ పని చేయరు మీరు. చేయాల్సినది అది. వీళ్ళకి రోగం ఎక్కడుందన్న సంగతి తెలుసు, కానీ దానికి మంది చేయరు. అది ప్రాబ్లం. ఏం సేలం స్టీల్ ప్లాంట్ ఎందుకు చేయట్లేదు నువ్వు? వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ఎందుకు అమ్ముతానంటున్నావు? సెయిల్ని ఎందుకు అమ్ముతానంటలేదు నువ్వు? సెయిల్ లాభాల్లో ఉంది కాబట్టి, ఇది నష్టాల్లో ఉంది కాబట్టి అమ్మేస్తానంటున్నావు. మరి ఎల్ఐసికి లాభాల్లో ఉంది కాబట్టి మరి దాన్ని కూడా ఎందుకు అమ్ముతానంటున్నావు? అవునండి, దిక్కుమాలిన లాజిక్లు చెప్తారు. ఎక్కువగా కనుక మాట్లాడితే అర్బన్ నక్సలైటు, రూరల్ టెర్రరిస్టు, టుగుడే గ్యాంగు. అంటే ఈ మధ్య అండర్లేదు కానీ ఇంతకుముందు బాగా అనేవాళ్ళు, ఈ మధ్య మానేశారు. నేను ఆశించిన వాటిల్లో టూరిజం మొట్టమొదటిసారి వచ్చింది, ఇంక్లూడింగ్ ఎక్కువ టూరిజం అని చెప్పారు. అంతవరకు బాగానే ఉంది. నేను 10 లక్షల వరకు నో ట్యాక్స్ మేడం ఆలోచించండి అన్న, నా 12 లక్షలు చేసింది, అందులో కూడా క్లారిటీ లేదు. ఈ 2 తప్ప మిగిలిన ఫిగర్స్ ఏవి కూడాను మనకు క్లారిటీ లేదు. బీహార్ రాష్ట్రం అనేటువంటిది వెనకబడ్డ రాష్ట్రము. అవును సార్, ఒప్పుకుంటాను నేను కూడా. విశాలమైన గంగా నది ఇవన్నీ కూడా పారతాయి. నేపాల్ నుంచి అని హిమాలయాల నుంచి వచ్చే కోసి, గండక్ రివర్స్ లాంటివి ఉన్నాయి. దాని మీద ఒక ప్రాజెక్ట్ కట్టావు, బాగానే ఉంది. మరి అట్లాంటి మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన పోలవరం ప్రాజెక్ట్ని కూడా అదే రకంగా చూడాలిగా నువ్వు. అవును, ప్రధానమంత్రి హోదాలో ఉన్నటువంటి వాడికి, మోడీ గారికి ఉన్నటువంటి రాష్ట్రాలన్నీ కూడా బిడ్డలు లాంటివిగా, ఒకరికి ఇచ్చి ఒకరికి ఇవ్వకపోతే ఎట్టా? నేను బీహార్ వాళ్ళకి ఇవ్వద్దని చెప్పడల్లా, వాళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి ఇవ్వాలి. నార్త్ ఇండియన్ స్టేట్స్ 7 రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళకి కొన్ని నిధులు కేటాయించారు. న్యాయము, ధర్మము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం ఎంత కేటాయించారో చెప్పలేదయా? 10 లక్షల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం అన్నావు. ఆ 10 లక్షల కోట్ల రూపాయలు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ దేనికి? మళ్ళీ అందులో క్లారిటీ లేదు. ఎక్స్పెండిచర్లో ఎప్పుడు కూడాను 2 రకాలు ఉంటుంది, క్యాపిటల్ ఎక్స్పెండిచరు, రెవెన్యూ ఎక్స్పెండిచర్. ఇక మిగిలిన పెద్ద పెద్ద పదాలు వదిలే, ఫిజికల్ డెఫిసిట్, రెవెన్యూ డెఫిసిట్, సిఆర్ఆర్ రేషియో, ఎస్ఎల్ఆర్ రేషియో, పాడు పచ్చిమదులు పెండా కూడా వదిలే, ఎవరికి అర్థమై చావు. ఇప్పుడు సైన్యానికే ఉందమ్మా 6 లక్షల కోట్లు కేటాయించారు అన్నాం. అందులో 4 లక్షల కోట్లు వాళ్ళ జీతభత్యాలకి, మెస్సులు, పెయింటింగ్లు మెయింటైన్ చేయడానికి, మిగిలిన 2 లక్షల కోట్ల రూపాయలు అనేటువంటిది ఆయుధాలు కొనడానికి. క్లియర్గా చెప్పొచ్చుగా. అసలు సైన్యానికి ఎంత కేటాయించావో చెప్పకపోతే, నా దేశంలో సైన్యం అనేది సరిగా ఉంటాను కదా నేను క్షేమంగా ఉంటాను. వాళ్ళకు ₹1 ఎక్కువ ఇచ్చినా తప్పలేదు. ఆ ఫిగర్ కూడా చెప్పకపోతే ఎట్ట నువ్వు? ఏ ఫిగర్ కూడాను క్లారిటీ లేదు. పైగా ఏమంటారు, అదంతా కూడాను ఎంపీలకి పుస్తకాల రూపంలో ఇచ్చామండి అంటే ఇప్పుడు నేను ఎంపీ కానీ పోయి అడగాల?
ఒక సామాన్య మానవుడిని నేను ఎంపీ గారిని పోయి అడగాల, ఏమండి నేను కొనుక్కునే టూత్పేస్ట్ అండి 100 రూపాయలు టూత్పేస్ట్ కనుక అయితే 18 రూపాయలు ట్యాక్స్ అండి మోడీ గారు, ఇది ఒక 5 రూపాయలు 6 రూపాయలు తీసుకోండి సార్, ఇది మరీ అన్యాయం సార్ అంటే దిక్కుమాలి లాంగ్వేజ్. మళ్ళీ ప్రజల్లో అడగాల్సింది ఇప్పటికైనా ఇన్కమ్ ట్యాక్స్ గురించి కాదు, జిఎస్టీ, కస్టమ్స్, సెంట్రల్ ఎక్సైజ్ డ్యూటీ, వీటిని గురించి అడగాలి. తెలియకుండానే బాధేస్తారనమాట. టీవీలోకి వచ్చేయండి అనలిస్టులు కూడా అందరూ అదేనా బా, ఇన్కమ్ ట్యాక్స్ అండి 12 లక్షల వరకు లేదంట, 12 లక్షల వరకు లేదంటారు. పక్కనేమో స్లాబులు ఇస్తే నువ్వు 0 to 4, 4 to 8, 8 to 12, 12 to 16, 16 to 20, 20 to 24, 24 and above అని చెప్పి స్లాబులు ఇస్తేవి. మరి దీనికి దానికి అర్థం ఏంటి? మళ్ళీ క్యాపిటల్ గెయిన్స్ అనేది సపరేట్, అది ఎప్పుడైనా సపరేట్గానే ఉంటుంది. క్లారిటీ ఏది నీకు? అవును సార్, చెప్పినటువంటి ఒక్క దాంట్లోనే క్లారిటీ లేదు నీకు. పోనీ నాకంటే తెలియదయా, నాకైతే కనపడలేదు, తెలియలేదు, నేను చూడలేదు అనుకో. బడ్జెట్ అవుట్లే ఫిగర్ అంతా నీకు తెలుసా చెప్పు? లేదు సార్, ఎవడన్నా టీవీ ఛానల్స్లో ఒక్కళ్ళకైనా సరే బడ్జెట్ అవుట్లే ఎంతో తెలుసా? అసలు బడ్జెట్ అవుట్లే డెఫినేషన్ ఏంటో తెలుసా? ఆదాయ వనరులు ఏంటనేటువంటిది క్లారిటీ ఉందా? సెక్టార్ వైజ్గా ఎలకేషన్ అంటే ఏమన్నా ఉందా? విద్యుత్ శక్తి రంగానికి ఎంత కేటాయించారు నీకు తెలుసా? మరి ఇంక ఎన్ని తెలియకపోతే ఇంక బడ్జెట్ ఏముంటుంది అందులో? కనీసం అదన్నా తెలియాలిగా. అవును సార్, మనకి మనకి ఇంతకుముందు ఏంటంటే సదరన్ గ్రిడ్, నార్థరన్ గ్రిడ్ అని ఉండేవి. మొత్తం 5 గ్రిడ్స్ ఉండేవి. 5 గ్రిడ్స్ని కూడా ఇంటిగ్రేట్ చేసేసి ఇప్పుడు ఒకటి నేషనల్ పవర్ గ్రిడ్. జమ్మూ కాశ్మీర్లో తయారైనటువంటి విద్యుత్ శక్తిని రామేశ్వరంలో ఉండేవాడు కూడా కొనుక్కోవచ్చు. సిస్టమ్ ఈజ్ వెరీ గుడ్. ఇంతకుముందు 400 kV లైన్స్ ఉండేవి, ఇప్పుడు 765 kV లైన్స్ వేస్తున్నారు. వెరీ గుడ్. దానికి ఎంత ఖర్చు పెట్టావో చెప్పు నువ్వు. నేను అడుగుతుంది అదే, ఖర్చు పెట్టొద్దని చెప్పి నేను అంటలా, పెట్టి తీరాల్సిందే. కానీ ఎంత ఖర్చు పెట్టావో చెప్పంటున్నా. న్యూక్లియర్ ఎనర్జీని గురించి ప్రస్తావన వచ్చింది. బై సోన్సో టైం కల్లా 100 గిగావాట్లు న్యూక్లియర్ ఎనర్జీని. ప్రపంచంలో అన్ని దేశాలు కూడాను న్యూక్లియర్ ఎనర్జీ చాలా డేంజరస్గా ఉంది, ఎప్పుడు ఏమవుతుందో తెలియదని చెప్పి గ్రాడ్యువల్గా ఫేజ్ అవుట్ చేస్తున్నారు. జపాన్లో ఫేజ్ అవుట్ మొదలుపెట్టారు, ఫ్రాన్స్లో ఫేజ్ అవుట్ మొదలుపెట్టారు. 2029వ సంవత్సరానికల్లా జర్మనీలో ఒక్క న్యూక్లియర్ పవర్ ప్లాంట్ కూడా ఉండదు. అందరు కూడా సోలారు, విండు ఇట్లాంటి వాటి గురించి ఆలోచిస్తున్నారు. దాని గురించి చెప్పండి. ప్రపంచంలో ఎక్కడ మిగిలిన దేశాలన్నీ తీసేస్తున్నదేమో మన ఇండియాలో పెడతారు. కారణం ఏంది దీనికి? అమెరికా వాడితో మనకున్న అగ్రిమెంటు. ఏంది అగ్రిమెంట్ అది? వాడి దేశంలో 10-15 సంవత్సరాల కింద ఉన్నటువంటి టెక్నాలజీ ఏదైతే ఉందో, ఆ న్యూక్లియర్ పవర్ ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నీ వాడు మన ఎత్తినేస్తాడనమాట. ఇది న్యాయమా ధర్మమా? ప్రజల విజ్ఞతకు వదిలేద్దాం. అసలు న్యూక్లియర్ ఎనర్జీ అనేది పనికిరాదు స్వామి. ఆ న్యూక్లియర్ ఎనర్జీ అనేటువంటిది ఆరోగ్యాని కోసం దానికోసం ఉపయోగించుకోవాలి, కానీ ఎనర్జీ తయారు చేయడానికి ఉపయోగించి చాలా డేంజరస్ అది. సునామీలు వచ్చినప్పుడల్లా దెబ్బ తగులుతాయి. చెమ్రోలో చూసాం మనం ఏమైంది అన్నది. అవును సార్. మరి అట్లాంటప్పుడు అది ఎందుకు? చెర్నోబిల్. అవును సార్, వేస్ట్ కదా. సార్ లెట్స్ కంక్లూడ్. ఎందుకంటే ఇంత డీటెయిల్గా చెప్పారు, అయినా కూడా బడ్జెట్ చాలా సూపర్గా సుప్రీంగా ఉందనేటువంటి వాళ్ళకి షార్ట్ కట్లో చెప్పాలంటే వాట్ ఇస్ దిస్ బడ్జెట్ సార్? అది చెప్పే కదా నేను ఆల్రెడీ. పైనుంచి కనుక చూస్తే ఎలా కనపడుతుందంటే ఇప్పుడైనా అలాగే కనపడుతుంది. దూరపు కొండలు నునుపు కదా. మోడీ గారు, నిర్మలా సీతారామన్ గారు ఇది సూపర్ బడ్జెట్, ఈ సామాన్య మానవుడికి హేతుబద్ధమైన బడ్జెట్, వాడిని పైకి తీసుకొచ్చే బడ్జెట్, బిలో ద పూర్ వాళ్ళని మధ్యతరగతిగా తీసుకొచ్చేది, మధ్యతరగతి వాళ్ళని రిచ్ పీపుల్ని చేసేదని వీళ్ళు చెప్తుంటారు. అవును సార్. చీచీ దిక్కుమాల బడ్జెట్ అండి అని వీళ్ళు అంటుంటారు. వాస్తవాలు అనేటువంటిది ఎప్పుడు తెలుస్తాయంటే నీకు బడ్జెట్ ఫిగర్స్ వస్తే తెలుస్తాయి. ఆ ఫైన్ ప్రింట్ తెలియాలి. ఆ ఫైన్ ప్రింట్ ఏదో మనకు లేదు. మనం ఎట్లా చెప్తాం? దగ్గర నేను ఏం చెప్తున్నానంటే కర్ర విరగకూడదు, పాము సావకూడదు అన్నట్టుంది, కానీ ఏ విషయంలోనూ క్లారిటీ లేదు. మరి ఓవరాల్గా బడ్జెట్ ఎలా అనిపించిందండి నాగార్జున రెడ్డి గారు మీకు? ఫైనల్గా మీరు అడిగే ప్రశ్న ఇదిగా, అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ అక్కడికే వస్తారు. ఎక్సలెంట్ కాదు, ఎక్స్ట్రాడినరీ అసలే కాదు, గుడ్ కాదు, ఫెయిర్ అది కూడా కాదు. ఏందండి నాగార్జున రెడ్డి గారు అన్నిటికీ మీరు ఎట్లా అంటారు? మరి చివరికి ఏంటి సార్ సంగతి అంటే క్లాసిఫికేషన్లో తీసుకుంటే కనుక వస్తే భారత రాజ్యాంగం ప్రకారం బడ్జెట్ ప్రవేశపెట్టాలి కాబట్టి ప్రవేశపెట్టారు. సరే ఓకే, పోనీ అబ్బా. సార్ థ్యాంక్ యూ. బడ్జెట్ మీద ఉన్నటువంటి ఎన్నో అనుమానాలని, అపోహల్ని తొలగించినందుకు. ముందు మళ్ళీ కలుద్దాం. మీ విశ్లేషణ డైలీ న్యూస్ వీక్షకులకు చాలా అవసరం, మీ టైం ఇస్తే. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ. నమస్తే.